హలో ఆల్. సో ఇంకో రెసిపీ వచ్చేసరికి పండుగప్ప చేప అన్నమాట. అది దాన్ని పులుసు అనుకుంటున్నాను. పండుగప్ప చేప తెచ్చుకున్నాం కదా, సో అందులో తలా తోక ఇలా ఒక 3 పీసెస్ తీసుకున్నాను. తీసుకుని వీటిని మంచిగా మ్యాంగో వేసి పులుసు పెట్టేసుకుంటున్నాను. పులుసు కోసం అని చెప్పి పండుగప్ప ముక్కల్ని పక్కకు తీసుకున్నాం కదా, సో వీటిలోకి కావాల్సినవి రెడీ చేసేసుకున్నాను. చూడండి, చేపల పులుసు అంటే ఖచ్చితంగా ఉల్లిబందు ఉంటే బాగుంటుంది. మా సైడ్ ఖచ్చితంగా వాడతాము. సో ఉల్లిబందుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, ఒక బిగ్ సైజ్ ఆనియన్, కొత్తిమీర అండ్ ఒక మ్యాంగో, అలాగే కొన్ని పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ పండుగప్ప చేపల పులుసుకి నేను పల్లి ఆయిల్ యూస్ చేస్తున్నాను. కడాయి ఆన్ చేసుకుని పల్లి ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యింది. సో ఈ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇది వేసేస్తున్నాను. ఈ ఆనియన్ కొంచెం వేగాలి. ఆనియన్ కొంచెం వేగంగానే ఉల్లిబందు వేసేస్తున్నాను. ఇంకా వేసి బాగా వేగాలి. ఇంకా ఆనియన్ ఉల్లిబందు హై ఫ్లేమ్ లో పెట్టి దగ్గరుండి ఇలా వేపేస్తున్నాను నేనైతే. చూసారు కదా, ఇలా వేగిని ఉల్లిపాయ అండ్ ఉల్లిబందు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను నేను, అంతే. ఇంకా ఇది పచ్చివాసన పోయేలాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా, లైట్ గా కొంచెం చింతపండు పులుసు వేస్తున్నాను. మ్యాంగో వేస్తా కాబట్టి ఎక్కువ వెయిట్ లేదు నేను చింతపండు పులుసు. ఇదేసి ఆల్రెడీ మనం ముక్కలకి ఉప్పు కారం పట్టించేసాం కదా, సో ఇందులో చాలా తక్కువ వేసుకోవాలి. ఇంకా ఉప్పు కారం అనేది లైట్ గా వేస్తాను. ఇందులో కొంచెం వేస్తాను, కావాలనుకుంటే మళ్ళీ లాస్ట్ లో వేసుకోవచ్చు చూసుకుని. కారం కూడా కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే లాస్ట్ లో చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. పసుపు వేస్తున్నాను, వాటర్ యాడ్ చేసేస్తున్నాను. ఇందులో ముక్కలు మునిగేలా చాలన్నమాట, వాటర్ ఎక్కువ వేసుకోకూడదు చేపల పులుసుకి. చూడండి, ఇంకొంచెం వేసుకుంటున్నాను వాటర్, అంతే. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఇలా చిలుకలుగా కట్ చేసుకున్నాను కదా, అవి వేసేసుకుంటున్నాను. ముందే వేస్తే ఇవి స్మాష్ అయిపోతే నాకు ఇష్టం ఉండవు, అందుకే లాస్ట్లో వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను. మనం మంచిగా ఉప్పు కారం పట్టించాం కదా, ఆ పీసెస్ ఇందులో వేసేస్తున్నాను. ఇంకా జస్ట్ ఇలా ముక్క మునిగితే చాలు, వాటర్లో వేసుకుంటే చాలు. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా మ్యాంగో, అది కూడా వేసేస్తున్నాను. వేసి జస్ట్ ఒక్కసారి, ఇంకా ముక్క ఉడకడం స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఒక్కసారి ఇవన్నీ సెట్ చేస్తున్నాను. మనం ఇంకా చేప ముక్కలు వేసాక ఎక్కువ కలపకూడదు చేపల కూర. సో ఇప్పుడైతే ఇంకా ఉడకడం స్టార్ట్ అవ్వలేదని కొంచెం వాటిని సెట్ చేస్తున్నాను, వాటి ప్లేసెస్ అంతే. కొంచెం ఉప్పు కారం చెక్ చేసుకుంటున్నాను. ఉడుకుతా ఉంది కదా, అండ్ కొంచెం సాల్ట్ వేసాను కదా, జస్ట్ ఇలా కలుపుకుంటున్నాను. అప్పుడంతా కలుస్తుంది సాల్ట్, అంతేగాని ఇంకా గరిటె పెట్టకూడదు. చూసారు కదా, ఇలా ఉడుకుతా ఉంది పులుసు. అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఉడికిపోయింది ఆల్మోస్ట్, ఇంకా అడుగంటుతుంది. పులుసు కూడా దగ్గరికి వచ్చేసింది. కొంచెం కొత్తిమీర వేసి ఆపేసుకోవడమే ఒక 2 minutesలో. కొంచెం ఇలా కలుపుతున్నాను, కొత్తిమీర కూడా కొంచెం మగ్గుద్ది అని చెప్పి, అడుగంటకుండా ఉంటుంది ముక్క. సో చూసారు కదా, చేపల కూర భలే సెట్ అయింది. తలకాయ వేసుకుందాం. అలాగే ఒక చేప. నాకు ఈ టెంకాయ అంటే చాలా ఇష్టం, సో కొంచెం ఇట్లా వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి అండ్ ఈ టెంకాయ ఇలా వచ్చేలాగా. పండుగప్ప చేప కదా, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ముళ్ళు కూడా ఎక్కువ ఉండవు అనుకుంటా దీనికి. చూడండి, ఫిష్ చాలా బాగుంది. ఇలా ట్యాంక్ ఉంది కదా, దీనికి కొంచెం ఉంటుంది కదా ఈ మ్యాంగో అంతా, ఇదంతా తీసుకుని అలాగే కొంచెం పీస్ ట్యాంగీగా చాలా బాగుంది పులుసు అయితే. అసలు పండుగప్పతో అదే అడ్వాంటేజ్, ఎక్కువ ముళ్ళు ఉండవు, హ్యాపీగా తినేయచ్చు. పచ్చిమిర్చి చూసారు కదా, నేను లాస్ట్లో వేసాను కొంచెం, సో స్మాష్ అవ్వకుండా మంచిగా ఉంది. ఇది కూడా తినేయచ్చు, కారం తినేవాళ్ళు అయితే ఇది కూడా తినేయచ్చు హ్యాపీగా. బాగుంది, సూపర్. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ మా శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. టాటా, బాయ్ బాయ్.